నమస్తే అందరికీ, వెల్కమ్ టు ఫిలిం ఫాల్కన్. ఇప్పుడు నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ 15 బెస్ట్ ఇండియన్ సిరీస్. దీంట్లో థ్రిల్లర్స్, హారర్, కామెడీ, క్రైమ్ డ్రామా, యానిమేటెడ్ ఇట్లా అన్ని జానర్స్ ని ఇంక్లూడ్ చేసి 15 బెస్ట్ సిరీస్ ని మీ ముందుకు తీసుకొచ్చిన. సిరీస్ అనగానే ఇంగ్లీష్ అండ్ కొరియన్ సిరీస్లే అనుకుంటారు కానీ మన ఇండియాలో అమేజింగ్ సిరీస్లు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్, నా ఫ్రెండ్ ఒకడు హాలీవుడ్ వాళ్ళు, కొరియన్ వాళ్ళు సిరీస్లు తీసినట్టు మన వాళ్ళు తీయలేరని మాట్లాడుతుంటే నాకు చాలా కోపం వచ్చింది. వాడు మన సిరీస్లు చూడలేదా లేకపోతే చూసి అట్లా మాట్లాడుతున్నా అని డౌట్ వచ్చింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ పర్స్పెక్టివ్ మార్చడానికే ఈ వీడియో చేస్తున్నా. ఓకే, ఐ అగ్రీ, వాళ్ళ సిరీస్లు బాగుంటాయి, బాగుండవని కాదు. మన దాంట్లో కూడా చాలా సిరీస్లు క్రేజీగా ఉంటాయి. ఈ వీడియోలో ఆ సిరీస్ ల గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో చెప్పే సిరీస్ లో తెలుగు, హిందీ, తమిళ్ ఇట్లా అన్ని లాంగ్వేజెస్ లో బెస్ట్ సిరీస్ ని పిక్ చేసిన. అండ్ లాస్ట్ సిరీస్ అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి సిరీస్లు ఉన్నాయి. ఐ హోప్ మీకు కూడా ఈ సిరీస్లు నచ్చుతాయని అనుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. నెంబర్ 1 దూత. IMDb రేటింగ్ 7.7. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ హారర్ థ్రిల్లర్ నాగ చైతన్య అటెంప్ట్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ అటెంప్ట్. స్టోరీ ఏంటంటే, కొంతమంది న్యూస్ రిపోర్టర్స్ కొన్ని సూపర్ న్యాచురల్ థింగ్స్ వల్ల చనిపోతూ ఉంటారు. మెయిన్ లీడ్ నాగ చైతన్య కూడా వన్ ఆఫ్ ద న్యూస్ రిపోర్టరే. నెక్స్ట్ లిస్ట్ లో మనోడే ఉంటాడు. ఆ సూపర్ న్యాచురల్ థింగ్స్ నుండి ఎట్లా బయటపడ్డాడు అనేదే స్టోరీ. సిరీస్ స్టార్ట్ కాగానే మనల్ని హుక్ చేసి పడతాడు. ఒక్కొక్క రిపోర్టర్ కిల్లింగ్స్ అయితే హారబుల్ ఉంటాయి. కొన్ని జంప్ స్కేర్స్ కూడా ఎక్సలెంట్ గా వర్క్ అయినాయి. నేను ఈ సిరీస్ చాలా ఎక్సైట్మెంట్ తో స్టార్ట్ చేసిన. అస్సలు డిసప్పాయింట్ కాలేదు, ఎక్కడా బోర్ కొట్టదు. నెక్స్ట్ ఏమైతుంది అన్న క్యూరియాసిటీ సిరీస్ మొత్తం మెయింటైన్ చేసినారు. నాగ చైతన్య పర్ఫార్మెన్స్, డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ ఉంటాయి. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. నెంబర్ 2 బుజ్జి అండ్ భైరవ. IMDb రేటింగ్ 7.7. ఈ యానిమేటెడ్ సిరీస్ కల్కి 2898 AD మూవీకి స్మాల్ ప్రీక్వెల్ లాంటిది. అదే భైరవ అండ్ బుజ్జి ఎట్లా మీట్ అయినారు, ఎట్లా ఫ్రెండ్స్ అయినారు అనేది దీంట్లో ఉంటది. 2 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి, కానీ చాలా క్యూట్ గా అనిపిస్తుంది. చూసినంత సేపు మన ఫేస్ లో ఒక చిన్న స్మైల్ ఉంటది ఎంటైర్ సిరీస్. దీంట్లో 2 ఎపిసోడ్సే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 15 మినిట్స్ ఉంటాయి. చాలా బాగుంటది, చూడండి. అమెజాన్ ప్రైమ్ లో ఉంది. నెంబర్ 3 కాలాపాని. IMDb రేటింగ్ 8. ఇది ఒక వైరస్ అవుట్ బ్రేక్ సర్వైవల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. స్టోరీకి వస్తే, అండమాన్ నికోబార్ ఐలాండ్ కి చాలా మంది టూరిస్టులు వస్తారు. అక్కడ వాటర్ వల్ల వైరస్ స్ప్రెడ్ అవుతుంది. ఆ వైరస్ నుండి టూరిస్టులు ఎలా సర్వైవ్ అవుతారు అనేది స్టోరీ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉంటది. ఈ సిరీస్ కి అందరూ కనెక్ట్ అవుతారు. హ్యూమన్ ఎమోషన్స్, లవ్, సాక్రిఫైస్, బెట్రయల్ అన్ని చూడొచ్చు. మనకి మళ్ళీ ఆ కోవిడ్ రోజులు గుర్తు చేస్తుంది. లాస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే ఎమోషనల్లీ చాలా ఇంటెన్స్ గా ఉంటది. ఆ వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్స్ ఆర్క్ అన్ని అమేజింగ్ గా డిజైన్ చేసినారు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా నేచురల్ గా ఉంటాయి. కానీ ఈ సిరీస్ సీజన్ 1 ఇన్కంప్లీట్ ఎండింగ్ ఉంటది. సీజన్ 2 ఉంటదని అన్నారు కానీ తర్వాత నెట్ఫ్లిక్స్ క్యాన్సిల్ చేసింది. కానీ సీజన్ 1 లో పర్ఫెక్ట్ క్లైమాక్స్ ఉంటది, బట్ నాట్ హ్యాపీ ఎండింగ్. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. నెంబర్ 4 సుజల్. IMDb రేటింగ్ 8.1. ఈ మూవీ జానరా ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. స్టోరీ ఏంటంటే, ఒక ఊర్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెంట పడతాడు. ఆమె ఎన్నిసార్లు రిజెక్ట్ చేసినా వెంట పడుతూనే ఉంటాడు. ఒక రోజు వాళ్ళిద్దరు ఊర్లో నుండి మిస్ అవుతారు. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఏం చేసిండు అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అక్కడి నుండి మూవీ ట్విస్ట్ అండ్ టర్న్స్ తోని మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. ఎవ్రీ ఎపిసోడ్ లో ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అవుతుంది. కంప్లీట్ సిరీస్ కి హుక్ అయిపోతాం. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంటాయి. పర్సనల్ గా నాకైతే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ విత్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్న సిరీస్ చాలా ఇష్టం. అందుకే నేను పిక్ చేసిన సిరీస్ లో మాక్సిమం అవే ఉంటాయి. ఈ సిరీస్ లో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ ఐశ్వర్య రాజేష్, శ్రియా రెడ్డి, కతిర్ పర్ఫార్మెన్స్ అయితే చింపేసినారు. ఫ్యామిలీతో చూడొచ్చు. తెలుగులో అమెజాన్ ప్రైమ్ లో ఉంది, వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. నెంబర్ 5 బ్రీత్. IMDb రేటింగ్ 8.2. యాక్చువల్లీ బ్రీత్ లో 2 సీజన్స్ ఉన్నాయి, కానీ 2 సీజన్స్ డిఫరెంట్ స్టోరీస్. బట్ రెండిట్లో కామన్ ఏంటంటే 2 సైకలాజికల్ థ్రిల్లర్స్. సీజన్ 1 స్టోరీ ఏంటంటే, ఫాదర్ అండ్ సన్ ఉంటారు. సన్ కి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సర్జరీ చేయడానికి ఆర్గన్స్ డోనర్ కావాలి. దానికోసం వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడు అనేదే స్టోరీ. ఫాదర్ క్యారెక్టర్ చేసింది మాధవన్. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు భయ్య. చాలా సీన్స్ లలో స్కేరియస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. కొంచెం హారర్ ఫీల్ కూడా వస్తుంది. సైకలాజికల్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి పక్కా నచ్చుతుంది, చూడండి. అమెజాన్ ప్రైమ్ లో ఉంది. సీజన్ 2 స్టోరీ వచ్చి, ఒక సైకాట్రిస్ట్ వాళ్ళ కూతురు బర్త్డే పార్టీలో మిస్ అవుతుంది. ఆ సైకాట్రిస్ట్ కూతుర్ని కాపాడడానికి ఏం చేస్తాడు అనేది స్టోరీలో చాలా లేయర్స్ ఉంటాయి భయ్య. చాలా ఎంగేజింగ్ గా తీసినారు. దీంట్లో అభిషేక్ బచ్చన్, నిత్యా మీనన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటది. కొంచెం పెద్ద సిరీస్, కానీ ఎక్కడా బోర్ కొట్టదు, థ్రిల్లింగ్ గా వెళ్తది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. నెంబర్ 6 పాతాల్ లోక్. IMDb రేటింగ్ 8.2.
ఇది ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. స్టోరీకి వస్తే ఒక పోలీస్ ఆఫీసర్ కి ఒక చిన్న కేసు ఇస్తారు. ఆ పోలీస్ ఆఫీసర్ ఆ కేస్ ని ఎట్లా సాల్వ్ చేస్తాడు అండ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఆ కేస్ కి సంబంధించిన డార్క్ రియాలిటీస్ ని ఆ ఆఫీసర్ ఎట్లా బయట పెట్టిండు అనేదే స్టోరీ నార్మల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాగా వెళ్తుంది, కానీ మనల్ని ఎట్లా హుక్ చేస్తుందంటే లాస్ట్ ఎపిసోడ్ దాకా చూడాలనిపిస్తుంది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎంగేజింగ్ గా వెళ్తుంది. మెయిన్ లీడ్ లా యాక్ట్ చేసిన యాక్టర్ అయితే తోప్ యాక్టింగ్ చేసిండు భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా నేచురల్ గా ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి ఇది పక్కా నచ్చుతుంది. చూసేయండి. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. నెంబర్ 7 ఫర్జీ, IMDb రేటింగ్ 8.3. ఇది ఒక కామెడీ థ్రిల్లర్. ఒక ఆర్టిస్ట్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వాళ్ళ లైఫ్ లో ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఆ ప్రాబ్లమ్స్ నుండి ఒక ఆలోచన వస్తుంది, డూప్లికేట్ మనీ క్రియేట్ చేద్దామని. ఇంచ్ టు ఇంచ్, పిన్ టు పిన్ కాపీ చేసి ఎగ్జాక్ట్ నోట్స్ ని క్రియేట్ చేసి మార్కెట్ లోకి తెస్తారు. అది పోలీసులకి తెలుస్తుంది. పోలీసుల నుండి వాళ్ళు ఎట్లా తప్పించుకుంటారు అనేదే స్టోరీ ఫాస్ట్ పేస్ లో ఉంటది భయ్య. బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు క్రేజీ స్టఫ్ ఉంటది. రాజన్ డీకే డైరెక్షన్ అయితే మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. షాహిద్ కపూర్, రషి ఖన్నా, విజయ్ సేతుపతి, కేకే పర్ఫార్మెన్స్ అయితే మెంటల్ ఎక్కించినారు. మనీ, పవర్, క్రైమ్, ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ నచ్చే వాళ్ళు ఉంటే అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. చూసి ఎంజాయ్ చేయాలి. నెంబర్ 8 ముంబై డైరీస్, IMDb రేటింగ్ 8.4. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ముంబైలో 26/11 టెర్రర్ అటాక్ మీద బేస్ చేసుకొని తీసిన మూవీ ఇది. స్టోరీ ఏంటంటే 26/11 అటాక్ లో గ్రూప్ ఆఫ్ టెర్రరిస్ట్ కొన్ని ప్లేసెస్ ని అటాక్ చేసినారు కదా. దాంట్లో ఒక గ్రూప్ ముంబైలో ఒక హాస్పిటల్లో అటాక్ చేస్తారు, ఇంకో గ్రూప్ తాజ్ కృష్ణాలో అటాక్ చేస్తారు. హాస్పిటల్ నుండి పేషెంట్స్ అండ్ డాక్టర్స్, హోటల్ నుండి స్టాఫ్ అండ్ గెస్ట్స్ ఎలా సర్వైవ్ అవుతారు అనేది స్టోరీ. ప్రతి ఒక్క ఎపిసోడ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటది. ఫస్ట్ ఎపిసోడ్ కే సిరీస్ కి అడిక్ట్ అయిపోతారు. నేను చాలా లేట్ చూసిన ఈ సిరీస్. ముందేదో బోర్ కొట్టి ఇంట్రెస్ట్ లేకుండానే స్టార్ట్ చేసిన. వన్స్ స్టార్ట్ అయినాక 2 సీజన్స్ కంప్లీట్ అయ్యేదాకా చూసిన. అంత అడిక్టివ్ గా ఉండే. మీకు కూడా పక్కా నచ్చుతుంది. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. నెంబర్ 9 ది రైల్వే మెన్, IMDb రేటింగ్ 8.5. ఇది కూడా ఒక సర్వైవల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మాధవన్, కేకే, దివ్యాండు శర్మ అండ్ ఇర్ఫాన్ ఖాన్ సన్ బైబుల్ ఖాన్ యాక్ట్ చేసినారు. 1984 లో భోపాల్లో గ్యాస్ లీక్ అయింది కదా, దాని మీద బేస్ చేసుకొని తీసినారు. మెయిన్ ప్లాట్ ఏంటంటే భోపాల్లో గ్యాస్ లీక్ అవుతుంది. అక్కడ ఉండే ప్రజలు అక్కడ నుండి ఎట్లా సర్వైవ్ అయ్యారు, అసలు ఆ గ్యాస్ లీక్ కి రీజన్ ఏంటి, దాని వెనుక ఎవరున్నారు అనేదే స్టోరీ. దీంట్లో చేసిన ప్రతి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ ఉంటది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ 10 minutes కే సిరీస్ మొత్తం హుక్ అయిపోతాం. మీరు షెర్నోబిల్ సిరీస్ కి ఫ్యాన్ అయితే ఇది కూడా ట్రై చేయండి. 4 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. 100% నచ్చుతుంది. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో తెలుగులో కూడా అవైలబుల్ ఉంది, చూడండి. నెంబర్ 10 ఢిల్లీ క్రైమ్స్, IMDb రేటింగ్ 8.5. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఢిల్లీలో జరిగే క్రైమ్స్ ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అండ్ కొన్ని డార్క్ సీక్రెట్స్ రివీల్ అవుతాయి. విత్ ట్విస్ట్ అండ్ టర్న్స్ తోని ఎంగేజింగ్ గా వెళ్తది. సిరీస్ అయిపోయే టైం కి అప్పుడే అయిపోయిందా అనే ఫీల్ వస్తుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్, కేస్ ని సాల్వ్ చేసే విధానం, కంప్లీట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ ఎలా ఉంటాయో చూపిస్తూ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతారు. రా అండ్ రియలిస్టిక్ వేగా తీసినారు. 2 seasons ఉన్నాయి. సీజన్ 1 లో 7 episodes ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 45 to 50 minutes ఉంటాయి. సీజన్ 2 లో 5 episodes ఉన్నాయి. సేమ్ 45 to 50 minutes ఉంటది. అండ్ సీజన్ 3 ఈ November 13th కి వస్తుంది. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ఉంది. వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. నెంబర్ 11 సెక్రెట్ గేమ్స్, IMDb రేటింగ్ 8.5. అనురాగ్ కేశప్ అండ్ విక్రమాదిత్య మట్వాని డైరెక్ట్ చేసిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా స్టోరీ ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ కి ఒక అనానిమస్ కాల్ వస్తుంది. 25 days తర్వాత ముంబైలో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది అని అంటాడు. అక్కడ నుండి మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఆ కాల్ చేసిన వాడు గ్యాంగ్స్టర్, యాక్ట్ చేసింది నవాజుద్దీన్ సిద్దికి. పోలీస్ ఆఫీసర్ లాగా యాక్ట్ చేసింది సైఫ్ అలీ ఖాన్. ఇద్దరు లైఫ్ ప్యారలల్ గా చూపిస్తూ కంప్లీట్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా ఉంటది ఈ సిరీస్. ధ్రువ, విక్రమ్ వేద మూవీస్ లాగా అనిపిస్తుంది. 2 seasons ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 45 to 50 minutes ఉంటాయి. ఇక్కడ బోర్ కొట్టదు. సీన్స్ చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి. క్యారెక్టర్స్ ఆర్క్, BGM, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ ఉంటాయి. అస్సలు మిస్ అవ్వకండి. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ఉంది. నెంబర్ 12 స్పెషల్ ఆప్స్, IMDb రేటింగ్ 8.6. ఈ సిరీస్ కూడా సేమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. కేకే యాక్ట్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ ఇది. స్టోరీ ఏంటంటే మన ఇండియాలో వరుసగా టెర్రర్ అటాక్స్ అయినాయి కదా, అలానే మళ్ళీ ఇండియా మీద టెర్రర్ అటాక్స్ ప్లానింగ్ నడుస్తూ ఉంటది. ఆ టెర్రరిస్ట్ ని రాలో పనిచేసే ఒక టీం ఎట్లా పట్టుకున్నారు అనేదే స్టోరీ సింపుల్ గా రొటీన్ గా ఉన్న ఎగ్జిక్యూషన్ చాలా డిఫరెంట్ గా ఉంటది. ఎవ్రీ ఎపిసోడ్ చాలా థ్రిల్లింగ్ గా తీసినారు. ఎక్కడా బోర్ కొట్టదు. నాకైతే ఎలివేషన్స్, స్పై కి సంబంధించిన సీన్స్ గానీ చాలా నచ్చినాయి. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కూడా బాగుంటాయి. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ నచ్చితే ప్లీజ్ ట్రై చేయండి. అస్సలు డిసప్పాయింట్ గారు. ఈ సిరీస్ హాట్ స్టార్
స్టార్ లో ఉంది, వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. నెంబర్ 13 ఫ్యామిలీ మ్యాన్, ఐఎండిబి రేటింగ్ 8.7. నాకు తెలిసి ఈ సిరీస్ మాక్సిమం అందరు చూసే ఉంటారు. ఇది కూడా ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. స్టోరీ ఏంటంటే సీక్రెట్ గా ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి వర్క్ చేసే ఒక పర్సన్ దేశాన్ని అండ్ వాళ్ళ ఫ్యామిలీని టెర్రరిజం నుండి ఎట్లా సేవ్ చేస్తాడు అనేది స్టోరీ. ఈ సిరీస్ ఫ్యామిలీని అండ్ వర్క్ ని బ్యాలెన్స్ చేయకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఈ సిరీస్ లో ఎన్ఐఏ ఆఫీసర్స్ కి జాబ్ అండ్ ఫ్యామిలీకి మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ చూడొచ్చు. సిరీస్ అవుట్ అండ్ అవుట్ థ్రిల్లింగ్ మోడ్ లో ఉండదు, చాలా హ్యూమర్ కూడా ఉంటది. సిరీస్ లో చాలా లేయర్స్ ఉంటాయి. ఫ్యామిలీ, పోలీస్ ఇన్వెస్టిగేషన్, టెర్రరిజం, పాలిటిక్స్ అన్ని ఎక్సలెంట్ గా మెర్జ్ చేసి క్రేజీగా తీసినారు. రాజన్ డీకే డైరెక్షన్ అయితే సూపర్ ఉంటది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది, వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. నెంబర్ 14 కురుక్షేత్ర, ఐఎండిబి రేటింగ్ 8.8. ఇది ఒక యానిమేటెడ్ సిరీస్. మనకు ఆల్రెడీ తెలిసిన స్టోరీయే మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధం గురించి. బట్ ఇక్కడ యూనిక్నెస్ ఏంటంటే కురుక్షేత్రంలో జరిగిన 18 days వార్ ని మహాభారతంలో ఉండే 18 క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్ లో వాళ్ళ స్ట్రగుల్స్, పెయిన్, సాక్రిఫైజెస్, వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ని పర్ఫెక్ట్ గా చూపించినారు. మహాభారతం అందరికీ తెలిసినా చూడండి, అస్సలు బోర్ కొట్టదు. అండ్ మీ ఫేవరెట్ మహాభారతం క్యారెక్టర్ మీద మీకు ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది. కృష్ణుడి ఎపిసోడ్స్ అయితే సూపర్ ఉంటాయి. ఎలివేషన్స్ కూడా ఎక్సలెంట్ ఉంటాయి. హై అండ్ క్వాలిటీ యానిమేషన్ ఉంటది. సీజన్ 1 లో 18 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 20 to 25 minutes ఉంటాయి. ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి. ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంది. నెంబర్ 15 నా ఆల్ టైమ్ ఫేవరెట్, ది లెజెండ్ ఆఫ్ హనుమాన్, ఐఎండిబి రేటింగ్ 9.1. ఇది యానిమేటెడ్ సిరీస్. స్టోరీ ఆల్రెడీ మనకు తెలిసిందే. హనుమాన్ ఎట్లా పుట్టిండు, ఎట్లా పెరిగిండు, రాముడిని ఎట్లా కలిసిండు, రామాయణాన్ని హనుమంతుడి పర్స్పెక్టివ్ లో చూపిస్తారు. యానిమేటెడ్ కదా అని నార్మల్ గా చూడకండి, క్రేజీ యానిమేషన్ ఉంటది. హనుమంతుడు, రాముడు, లక్ష్మణుడు అందరి క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా డిజైన్ చేసినారు. హనుమాన్ ఎలివేషన్స్, రాముడి డైలాగ్స్ ప్రతి దానికి ప్రేమలో పడిపోతారు. ఒక్కసారి స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయ్యే వరకు బింజ్ వాచ్ చేస్తారు. ఈ సిరీస్ లో 6 seasons ఉన్నాయి. ఈచ్ సీజన్ లో 6 to 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అప్రాక్సిమేట్లీ 20 minutes ఉంటది. అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. రీసెంట్ గా మహావతార్ నరసింహ మూవీ మీకు నచ్చితే ఇది కూడా పక్కా నచ్చుతుంది. పక్కా చూడండి. ఈ సిరీస్ హాట్‌స్టార్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. సో ఇది భయ్యా ఈ రోజు మన వీడియో. ఈ సిరీస్ లో చూడని వాళ్ళు ఉంటే చూడండి, అస్సలు డిసప్పాయింట్ గారు. ఈ వీడియోలో చెప్పిన సిరీస్ లే బెస్ట్ అని కాదు, ఇంకా ఇండియాలో మంచి సిరీస్లు ఉన్నాయి. దానిల మీద కూడా వీడియో చేస్తా. ఇది పార్ట్ 1 మాత్రమే. ఒకవేళ ఈ వీడియోకి మంచి రీచ్ వస్తే ఇంకా పార్ట్స్ చేస్తా. ఇంకా చాలా సిరీస్లు ఉన్నాయి మాట్లాడడానికి. ఇప్పుడు చెప్పిన సిరీస్ లో మీరు ఏది చూసినారు అండ్ మీ ఫేవరెట్ ఏది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఏది ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, ఏ సిరీస్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియో కూడా చూడండి, అది కూడా నచ్చుతుంది మీకు ఖచ్చితంగా. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు తెలిసిన మూవీ లవర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్.